రోజున కలిదిండి మండలం కైకలూరు సంబంధించి కలిదిండి మండలం అంటే అటు పశ్చిమ గోదావరి ఇటు కృష్ణా జిల్లా బోర్డర్లో ఉంటుంది. సో ఇక్కడ ప్రధానంగా జాలర్లు కానీ లేకపోతే ఈ ఆక్వారంగం మీద ఆధారపడ్డ అనేక మంది ఎక్కువ ఆధారపడి ఉంటారు. గతంలో మొదటి స్థానంలో ఉండి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిన ఆక్వారంగం ప్రస్తుతం ఎలా ఉందంటారు? ఇవాళ అసలు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు అసలు ఆ రేట్లు అది ఏం జరుగుతుందో కూడా తెలియదు. అప్పటికంటే కొండరానే కొన్ని రోజులు ఆ వనామీ వేసి వనామీ ట్యాంకులు అండి, మాకు వనామీ ట్యాంకులు చేపల చెరువులు అండి ఎక్కువ. ఈ ఓ టైంలో కొనమని చెరువులు వేసేసిన తర్వాత కొనమని ఆపేస్తే తక్కువ రేటు కాటికెళ్ళి మార్కెట్లో సగాన అమ్ముకుని కొన్ని చచ్చిపోయి నానా కొంత లాస్ అయిపోయి చాలా బాధపడ్డామండి. ఆ చంద్రబాబు నాయుడు ఉండగా మాకు ఆక్వారంగానికి బాగా డెవలప్ అయ్యి మంచి రేట్లతో మంచి బాగా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు కనీసం పంట కాలం కూడా నీరు కూడా రావట్లేదండి మాకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు లేదా పాదయాత్ర చేసే సమయంలో కరెంటుని నేను సబ్సిడీ ఇస్తానని ఆక్వాని మంచి పొజిషన్లో తీసుకొస్తానని అనేక రకాల హామీలు ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి 4.5 నెలల్లో అసలు ఏం జరిగింది? అసలు ఏమీ చేయలేదండి మాకు. కరెంటు కూడా ఇప్పుడు ఈ వర్షాకాలం కొంచెం ఉంది, కానీ మే నెల వస్తే పొలం కడ గంటకండే కరెంట్ ఆపేసేవాడండి. వెళ్ళి ఇంజనీర్ల భోజనాలు వేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ కరెంట్ వచ్చిందండి. మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ కరెంట్ పోవటం, ఇలా రేత్రి తెల్లవారులు నిద్ర లేకుండా తిరగటమే సార్. కొన్ని సార్లు డిఓ కంప్లైంట్ కూడా పడిపోయి నానా రకరకాలుగా దెబ్బలు తిన్నాం సార్. ఇతను చేసింది అసలు ఏమీ లేదు సార్. గ్రామాల్లో రోడ్ల వ్యవస్థ కానీ లేకపోతే సైడ్ కాలువలు రోడ్డు అసలు మా ఊరికి రోడ్డు కానీ డ్రైనేజీ కానీ అసలు ఏమీ లేదండి. ఇక్కడ బంగారులో ఉండి సచివాలయం మాకు ఇక్కడ ఉండేదండి, పంచాయతీ కార్యాలయం. దీన్ని కావాలని పట్టుకెళ్ళిపోయి ఆ మెయిన్ రోడ్ కూడా పెట్టేసి ఎవరన్నా అధికారులు వచ్చినా ఇవాళ అక్కడి నుంచే అటు వెళ్ళిపోవడం తప్ప కానీ ఊళ్ళోకి చివరికి వచ్చి చూసి పని లేదండి. ఆ చివరిని కట్టారు సచివాలయం అటుకెళ్ళి ఆ దారంట వెళ్ళి ఆ సచివాలయం చూడటం, ఈ ఊరు చూసి పని లేదండి. ఇంకా ఊరు ఏమైపోయినా సరే ఎవరి దాటలు వచ్చినా ఎక్కడి నుంచి వెళ్ళేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోవటము లేకపోతే ఏదో ఒకటి జరుగుతుందండి. మాకు చేసిందంటే ఏమీ లేదండి. కాకపోతే రేట్లు మన కొన రేట్లు బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ భారీగా పెరిగిపోయినాయండి. ఎవరన్నా మద్యం తాగి మధ్యస్థ వస్తువులు పరిస్థితి పెరిగిపోయినాయండి. ఎవరన్నా మద్యం తాగే వాళ్ళు కూడా ఉంటే అది 50 రూపాయలకి అయ్యి ఇవాళ 150 రూపాయలు చేసేటండి. అన్నాడండి. ఆ నిషేధం వల్ల పోయి ఇంకా అయాల 100 రూపాయలు అయ్యి ఇవాళ 300 రూపాయలు అవుతుందండి తాగేవాడికి. ఇంకా నమ్మే పరిస్థితి ఉందా సార్? అంటే ఇంకొకసారి అసలు నమ్మే ప్రసక్తి లేదండి. పక్కాగా జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం అండి. ఇంకా అందులో అసలు సమస్య లేదు. ఇంత పశ్చిమ గోదావరి ఇటు కృష్ణా జిల్లా బోర్డర్లో నివసించే మీకు అసలు ఏం జరిగింది? ఈ ఆక్వారంగం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అగ్నికుల క్షత్రియులు ఎక్కువగా ఆధారపడితే ఆక్వారంగం మీద. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సబ్సిడీ ఇస్తున్నారు, కరెంటులో ఏదో మినహాయింపులు ఇస్తారని అనేక రకాల హామీలు ఇచ్చిన తర్వాత 4.5 ఏళ్ళుగా అసలు ఆక్వారంగం పరిస్థితి ఎలా ఉందంటే? ఎలా ఉంటాం ఏంటండి, రేట్లు లేవు, కొందామంటేనేమో కొనలేము మేతలో. కరెంటు పెట్టుకుందామంటే ఛార్జీలు ఎక్కువ. అప్పుడు 10 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 20 రూపాయలు వస్తుంది. సబ్సిడీ తీస్తారు. ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలంటే 7 లక్షలు అయ్యేది. ఇంతవరకు అయితే 1,50,000 కడితే ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేవారు. మరి నేను ఇంకా బీసీల బ్యాక్ బోన్ మా పార్టీ బీసీలకు బ్యాక్ బోన్ అని చెప్పుకోవడం కానీ లేకపోతే అదే బీసీ గర్జన్ని వాళ్ళు కాపీ కొట్టుకొని సభలు పెట్టుకోవడం కానీ, నిజంగా ఈ రోజున కార్పొరేషన్లో చైర్మన్ పదవులు తప్ప కార్పొరేషన్ నిధులు కానీ లేకపోతే దానివల్ల జరిగిన విధులు కానీ ఏమైనా ఉన్నాయంటారు? అసలు ఏం చేశాడండి చెప్పమనండి. లేబర్కి ఇచ్చేసాడు. ఎంతమందికి ఇస్తున్నాడు? ఎంతమంది? 10 మందికి ఇస్తున్నాడు. 100 మంది దగ్గర 100 దొబ్బుతున్నాడు. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పమానండి? ఎవరికి ఇస్తున్నాడు? ఏమీ లేదు. అస్సలు ఏమీ లేదు. తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. పంచాయతీ నిధులు ఉన్నాయి. గ్రామం డెవలప్ అవ్వాలంటే మెయిన్ గ్రామం డెవలప్ అవ్వాలంటే పంచాయతీ నిధులు కావాలి. అవునా కదా? మరి పంచాయతీ నిధులే దొంగొడకలా దోసేస్తుంటే ఇంకెక్కడి నుంచి వస్తాయి? గ్రామం డెవలప్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఇంతకుముందు సర్పంచులని ఉండేవాళ్ళు లేకపోతే వార్డు మెంబర్లు ఉండేవాళ్ళు, వాళ్ళకి సమస్యలు చెప్పుకుంటే కనీసం కొద్ది గ్రామాన్ని బాగు చేసుకునేవాళ్ళు. ఈ రోజున ఏదో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం, పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో వాలంటీర్ వస్తున్నాడంటే నిజంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఏమీ లేదు. ఆడికి ఉపయోగం అంతే తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. వాళ్ళకే ఉపయోగం. అసలు ప్రభుత్వానికి సంబంధం ఉందా వాలంటీర్లు? మీరు చెప్పండి. లేదని చెప్పాడు ఆయన. మరి సేవ కోసమే, ప్రజల సేవ కోసమే అని చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి.
మరోవైపు వాళ్ళ నాయకులేమో అంబటి రాంబాబు లాంటి వాళ్ళేమో వీళ్ళంతా మా కార్యకర్తలు అని చెప్తాడు. ఎవరు నిజం మాట్లాడుతున్నారండి వాళ్ళు? ఉమ్. చెప్పమానండి. అవును. గుండె మీద చేసుకుని నేను నిజం మాట్లాడుతున్నానని చెప్పమానండి. ఏ కార్యకర్తనైనా సరే. పోనీ ఎమ్మెల్యేకి హక్కు ఉందా? ఉమ్. ఈ రోడ్డు పోయి నేను పోస్తాను అవును. అని హక్కు ఎమ్మెల్యేకి ఉందా? ఉమ్. ఉందని వాళ్ళు చెప్పమానండి. కూడా గంటలు గంటలు నిలబడి ఎదురు చూడాలి, లేకపోతే నెలల తరబడి ఆయన దర్శనం కోసం ఎదురు చూసే అలా కదండి, ప్రజాసేవకుడు మన సొమ్ము మీద బ్రతుకుతున్నాడు. అవును. అటువంటిప్పుడు బరకాలు కట్టుకుని రావటం ఏంటి? ఉమ్. అవును. సెక్యూరిటీ తీసుకుని రావటం ఏంటి? నేను చెప్పింది వాస్తవా కదా? నిజమే అది. మరేంటి? పరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసి ఆ, మరి ఆ రోజున పాదయాత్ర అప్పుడు కానీ లేదా ఓదార్పు యాత్ర అప్పుడు కానీ ప్రజల్లో లోపల అంటే మమేకమైపోయి వాళ్ళ బుగ్గలు నిమిరాడు, వాళ్ళ తలలు నిమిరాడు, నేను మీ అన్ననన్నాడు, తమ్ముడు అన్నాడు, మరి ఇన్ని చెప్పాడు కదా సార్. వాళ్ళకి అవసరం సార్ అదే. అప్పుడు నెత్తి మీద ముద్దెట్టినా బొగ్గ మీద ముద్దెట్టినా వాళ్ళ అవసరం. గెలవడానికి చేసాడు, వ్యాపారం చేస్తున్నాడు, అంతే. సో ఈ కలిదిండి మండలానికి సంబంధించి కానీ లేకపోతే కైగిలూరు నియోజకవర్గానికి సంబంధించి కానీ అసలు లారీలు పొద్దునుంచి మేము చూస్తున్నాం సార్, విపరీతమైన లారీలు తరలిపోతా ఉన్నాయి. ఇసుక, మట్టి, ఇవి ఎక్కడికి పోతున్నట్టు ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియదా? దోల నాగేశ్వరరావు గారికి ఇవన్నీ అన్నీ తెలుసండి. తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అది ఎక్కడికి వెళ్తుంది? కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఇసుక మన ఇండియా వాడు ఎవడని చేస్తున్నాడా? మన ఆంధ్ర వాడు ఎవడని చేస్తున్నాడు? మన రాష్ట్రం వాడు, అవును, తెలంగాణ వాడు చేస్తున్నాడు ఆ వ్యాపారం. అవునా కాదా? చుట్టం అది కూడా అవునా కాదా? ఇప్పుడు అసలు మన రాష్ట్రాన్ని పాలించిన జగన్ కాదు, కేసీఆర్. అది అర్థం చేసుకోండి. సాగు దెబ్బతిన్నాడు కదా సార్. అదే కేసీఆర్, అదే నేను మూడోసారి కూడా గెలుస్తామని చెప్పుకున్నా అదే కేసీఆర్ గారు. ఎన్నికలకు ముందు మీకు గుంటల రోడ్లు కావాలా, మన తెలంగాణ రోడ్లు కావాలా, మీకు గుంటల రోడ్లు కావాలంటే ఆంధ్రాలో మాదిరి కావాలంటే మీరు మాకు ఓటేయద్దు అని కూడా బహిరంగంగా చెప్పాడు ఆయన. ఆంధ్ర వాడిని ఎవడన్నా గౌరవించాడా? కేసీఆర్ గౌరవించారా? ఎప్పుడు లేదు. గౌరవించాడా? ఏ విషయంలో అన్నా లేదు. ఒక్కొక్క కన్నా హీనంగా చూసాడు. అవును. మరి అలాంటి వాడితో స్నేహం చేసుకుంటూ ఆంధ్రాని వెళ్తున్నాడు. మరి ఇంకేంటి? మరి ఓటు రాజకీయం కదా అక్కడ. మరి గెలవాలంటే ఓటు రాజకీయం కాదండి, గెలిచేదాకా తెలంగాణ ఇది తీసుకురావాలి. గెలిచేదాకా ఓటు రాజకీయం, గెలిచిన తర్వాత వ్యాపారం. రైట్ రైట్. ఇప్పటికైనా తెలుసుకోగలిగారంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోగలిగారంటారా? కొంతవరకు తెలుసుకున్నారు, ఇంకా ఉన్నారు మూర్ఖులు, ఆడే అర్థం చేసుకుంటారు. ఈ రోజున కలిదిండి నియోజకవర్గం కానివ్వండి లేకపోతే కైకిలూరుకు సంబంధించి కానీ ఎక్కడికక్కడ మట్టి, ఇసుక, గ్రావెల్ ఎక్కడికక్కడ తోడుకుని తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే అదేమంటే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ మేమేదో బ్యాక్ బోన్గా ఉన్నాం, లేకపోతే మేమేదో పథకాలు ఇస్తున్నాం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజున బీసీల తరఫున? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా అరాచకాలు, అక్రమాలు, ఇసుక మాఫియా, అలాగే మైన్స్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఒక సక్రమైన విధానంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన అన్నది లేనిటువంటి పరిస్థితి. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రధాన రోడ్లు కూడా గుంతలతోటి, గోతులతోటి ప్రమాదాలకు గురవుతున్నారు ప్రజానీకం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన నైజం మొదటి రోజే బయటపడింది. ప్రజావేదిక కూల్చివేతతోటే అతని యొక్క మనస్తత్వం ఏంటి, అతని విధ్వంసం అంతా కూడా ప్రజలు గ్రహించారు. పోలవరం ప్రాజెక్టుని నిర్వీర్యం చేయడం కానీ, 3 రాజధానులు అని చెప్పి 3 ప్రాంతాల మధ్యని చిచ్చు పెట్టి రాజధాని లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, నా వెంట ఉన్నారు ప్రజానీకం, ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పుకోవడం తప్ప వాళ్ళకి చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమం కన్నా బడ్జెట్లో మా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టింది. అయితే అనేక పథకాలని తీసేయడం జరిగింది. ఏదో నవరత్నాలు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు తప్ప కొన్ని 100 సంక్షేమ పథకాలని, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కూడా తొలగించడం జరిగింది. బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. లక్షలాది రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆదరణ పథకం ద్వారా కుల వృత్తులు చేసిన వాళ్ళందరూ కూడా 90% సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఆధునికమైనటువంటి పరికరాలు అందించి వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నీ కూడా తీసేయడం జరిగింది, రద్దు చేయడం. ఏదో మేము చైర్మన్ పదవులు ఇచ్చాము అంటే కేవలం పదవులు, కుర్చీలు అదే కాదు కదా. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ అని ఒకే కార్పొరేషన్ ఉండి దానికి నిధులు ఇచ్చి అన్ని బీసీ కులాల వారికి కూడా న్యాయం చేయడం జరిగింది. ఈ రోజున 56 బీసీ కులాలను విడదీసి
ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ అని చెప్పి అక్కడ కుర్చీ లేదు, ₹1 నిధులు లేవు, నామకే వాసే తప్ప కేవలం వాళ్ళ యొక్క క్యాడర్ని పోషించుకోవడం కోసమే ఈ కార్పొరేషన్ పెట్టారు తప్ప బీసీ కులాలని అభివృద్ధి పరచాలి, వాళ్ళకి ఆర్థికంగా బలపడేలాగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం కాదు. కేవలం వాళ్ళ పార్టీ క్యాడర్ని జీతాల కింద ఇచ్చి పెంచుకోవడానికి తప్ప మరొకటి కాదన్నది. చివరిగా ఈ రోజున బీసీలకు సంబంధించి లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన దగ్గర నుంచి బీసీల మీద దాడుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు 24లో ఒక స్పష్టమైన తీర్పిచ్చే పరిస్థితి ఉందంటారా సార్? ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 75 బీసీ నాయకులు హత్యకు గురవడం జరిగింది. అలాగే కొన్ని వందల వేల మంది మీద తప్పుడు కేసులు, అక్రమ కేసులు బనాయించడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా మంత్రులు చేసినటువంటి వాళ్ళ మీద, శాసనసభ్యులుగా చేసిన వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఎవరు కూడా, ఏ వర్గ ప్రజలు కూడా సంతృప్తికరంగా లేరు. అంతా నిస్పృహ నిరాశలతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామా, మళ్ళీ ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ దుర్మార్గు ప్రభుత్వాన్ని పాలద్రోలాలని చెప్పి ఈ 2 పార్టీలు కూటమితోటి రేపు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నారు. ఖచ్చితంగా ఈ తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలో రావడం కాదు, ఈ రాష్ట్రం లేకపోతే భవిష్యత్తు లేదు, ఈ రాష్ట్రం అంధకారం అయిపోతుంది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అన్ని రకాలు కూడా ఏదో ₹10,000 సంవత్సరానికి ఇస్తున్నారని చెప్పి 10 రెట్లు పరోక్షంగా నిత్యావసర ధరల రూపాయలు, పెట్రోల్ డీజిల్ అవునండి, లేదా అన్ని రకాలు, ఒకటి కాదు, మద్యం లెక్కర్ ద్వారా నాసిరకం మద్యం అమ్మి ఏదో మద్యపాన నిషేధం పెడతామని చెప్పి మహిళల చేత ఓట్లు ఎంచుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానం షాపుల్ని ప్రభుత్వమే ఏర్పరచుకుని వాళ్ళే మొత్తం ఒక డిజిటల్ రూపంలో కూడా ఇవాళ కిరాణా కొట్టు, కిల్లి కొట్లు, రోడ్డు పక్కన ఉన్న వ్యాపారస్తులు కూడా డిజిటల్ పేమెంట్ చేసుకుంటుంటే లిక్కర్ షాపులో మాత్రం నగదుతోటే కొనుక్కోవాలంటే దాని అర్థం ప్రజలు గ్రహించారు. అదంతా కూడా ఎక్కడికి వెళ్తుందో డబ్బులు అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్గా పోతుంది అన్నది స్పష్టం. అలాగే నాసిరకం కేవలం స్పిరిట్, డినేచర్ స్పిరిట్, ఆ స్పిరిట్నే బాటిలింగ్ చేసి వివిధ బ్రాండ్లు పేర్లు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా అనారోగ్య పాలు చేసి ఎంతోమంది అనారోగ్యంతో లెవెల్ పాడైపోయి హాస్పిటల్ పాలైన పరిస్థితి. మరి అటువంటి పరిస్థితులన్నీ కూడా పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలో రావడం ఖాయం. అలాగే ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక అనుభవం ఉన్న నాయకుడు ఈ రాష్ట్ర సంపదను సృష్టించి చంద్రబాబు నాయుడు గారు కూడా 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు కూడా ఈ దుర్వినియోగం అవుతున్నటువంటి, దోచుకున్నటువంటి డబ్బులన్నీ అరికట్టి ఆ ప్రభుత్వ సంపదను పెంచి ఆ సంక్షేమ పథకాలు, అలాగే ఈ రాష్ట్రంలో మరి పరిశ్రమలు తీసుకురావాలన్నా, అమరావతి రాజధాని ఏర్పడాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావన ప్రతి ఒక్కరు ఉన్నది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పోయి ఒక మంచి ప్రభుత్వం, ప్రజాస్వామ్యయుతంగా నడిచేటువంటి ప్రభుత్వం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం ఖాయం.